సమీక్షా సమావేశాలు ఢిల్లీ పర్యటనతో ఈ వారం బిజీగా గడిపారు. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షలో కిడ్నీ బాధితుల గురించి చర్చించారు. కిడ్నీ బాధితులు ఉన్న ప్రాంతాల్లో వాటర్ ప్యూరిటీపై ఫోకస్ చేయాలని అధికారులకు ఆదేశించారు. అటు ఏపీకి పరిశ్రమలు రావాలంటే వినూత్న విధానాలతో ముందుకు వెళ్లాలని సీఎం ఆలోచిస్తున్నారు. 5 రాష్ట్రాల్లో పారిశ్రామిక విధానాలను పరిశీలించాలని సూచించారు. మొత్తానికి ఈ వారం సీఎం చంద్రబాబు బిజీగా గడిపారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆదివారం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కలిశారు. టీటీడీకి సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధుల రిక్వెస్ట్ లెటర్ను ఆమోదించాలని ఆయన సీఎంను కోరారు. దానిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. సోమవారం సీఎం చంద్రబాబు వైద్యారోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు, కిడ్నీ బాధిత ప్రాంతాలపై చర్చించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపరచాలని సీఎం అధికారులకు ఆదేశించారు. ఇంకా బాధితులను డోలీతో మోసుకొస్తున్నారని, పరిస్థితులు మారకపోతే చర్యలు తప్పవని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ఫీడర్ అంబులెన్సులు, సాధారణ అంబులెన్సుల మధ్య అనుసంధానం పెంచాలన్నారు చంద్రబాబు. ఆసుపత్రిలో చనిపోయిన వారి డెడ్ బాడీలు ఇళ్లకు తరలించేందుకు అవసరమైతే అంబులెన్సులు వాడాలని సూచించారు. కిడ్నీ బాధిత ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఉద్దానంలో పూర్తి స్థాయిలో పరిశోధన చేయటం వల్లే సమస్యను గుర్తించగలిగామని ఆయన గుర్తు చేశారు. అలాంటి ప్రాంతాలు చాలానే ఉన్నాయని సీఎం ఆలోచన. కిడ్నీ సమస్యలు తలెత్తటానికి కారణాలేంటనేది గుర్తించాలని చెప్పారు. మండలాల వారీగా వివరాలు సేకరించాలన్నారు. కిడ్నీ వ్యాధులు ఉన్న ప్రాంతాల్లో వాటర్ ప్యూరిటీపై లోతుగా అధ్యయనం చేస్తే సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందని సీఎం ఆలోచన. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంలో పీపీపీ విధానంలో స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. ప్రభుత్వ పీపీపీ ఆసుపత్రులను ఒకే గొడుగు కిందకు తేవాలని చంద్రబాబు ఉద్దేశంగా తెలుస్తోంది. పరిశ్రమలు ఏపీకి తరలివచ్చేలా కొత్త విధానాలను రూపొందించాలని సీఎం చూస్తున్నారు. ముసాయిదా పారిశ్రామిక విధానంపై సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు రాష్ట్రాల్లో అమలవుతున్న 5 ఉత్తమ పారిశ్రామిక విధానాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల పారిశ్రామిక విధానాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని చెప్పారు. ఏటా సగటున 15% పైగా వృద్ధి రేటు లక్ష్యంగా ఉండాలని నిర్దేశించారు. ఏపీలో 10 ఓడరేవులు, 10 విమానాశ్రయాలు, మెరుగైన రోడ్డు రవాణా, లాజిస్టిక్ సౌకర్యాలున్నాయి. వాటిని సక్రమంగా వాడుకుంటే పరిశ్రమలు ఏపీ వైపు చూస్తాయి. చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని అధికారులతో చెప్పారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఆక్వా, ఆహార శుద్ధి రంగాలు రాష్ట్రంలో బాగా వృద్ధి చెందుతాయని ఆయన ఆలోచన. మంచి విధానాలను రూపొందిస్తే పారిశ్రామికవేత్తలను ఆకర్షించడం కష్టమేమీ కాదన్నారు చంద్రబాబు. పారిశ్రామిక పార్కులను 4P విధానంలో ఏర్పాటు చేయడానికి కొత్త పాలసీలు తీసుకొద్దామని అధికారులకు చెప్పారు. ఏపీ నుంచి 53% ముడి సరుకులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతవుతున్నాయని చంద్రబాబు లెక్క. వాటిని వాడుకుని మన రాష్ట్రంలోనే ఉత్పత్తి ఎందుకు చేయకూడదని ఆయన ప్రశ్న. దేశానికి వచ్చే ప్రతి పరిశ్రమ ఏపీ వైపు చూడటమే లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులకు చెప్పారు. మరోవైపు చంద్రబాబు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో భేటీ అయ్యారు. అమరావతిలో 3 రోజుల పర్యటనకు వరల్డ్ బ్యాంకు ప్రతినిధులొచ్చారు. ఉత్తమ విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా మార్చాలనే లక్ష్యంతో ఉన్నామని వారికి చంద్రబాబు చెప్పారు. అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు రుణ సహకారంపై చర్చించారు. సీఎం
చంద్రబాబు మంగళవారం టూరిజం శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై చర్చించారు. కేంద్రం అందించే 300 కోట్లతో శ్రీశైలం, రాజమండ్రి, గోదావరి ప్రాంతం, సూర్యలంక బీచ్లో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టాలని ఆదేశించారు. అక్టోబర్ 16లోగా కేంద్ర ప్రభుత్వానికి DPR కూడా పంపించాలని సూచించారు. గండికోట, లంబసింగిలో టూరిజం డెవలప్మెంట్ కు కేంద్రం నుంచి అదనపు నిధుల కోసం ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. రాష్ట్రంలోని టూరిజం ప్రాజెక్టులు, ఈవెంట్స్ లో వ్యత్యాసాన్ని చంద్రబాబు అధికారులకు చెప్పారు. 2014-19కి తర్వాత 2019-24కి మధ్య రాష్ట్రంలోని టూరిజం ప్రాజెక్టులు, ఈవెంట్స్ లో వ్యత్యాసాన్ని చంద్రబాబు అధికారులకు చెప్పారు. టీడీపీ టైంలో యాన్యువల్ గ్రోత్ రేట్ 20.6% వృద్ధి ఉంటే వైసీపీ టైంలో 3.3% పడిపోయిందని వివరించారు. తమ హయాంలో టూరిజం ప్రమోషన్స్ కోసం 105 ఈవెంట్లు నిర్వహిస్తే గత ప్రభుత్వం 44 ఈవెంట్లే పెట్టారని సీఎం విమర్శ. టీడీపీ టైంలో 1939 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధిస్తే జగన్ టైంలో పెట్టుబడులు పెద్దగా రాలేదని చెప్పారు. రాష్ట్రంలో ఎకో, టెంపుల్, బీచ్ టూరిజం అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలున్నాయని చంద్రబాబు అభిప్రాయం. మంగళవారం విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలపై కూడా సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. బడేడు పిల్లలు చదువుకు దూరం అవ్వకూడదని సీఎం ఆలోచన. గ్రాడ్యుయేషన్ వరకు పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. కర్నూలు జిల్లాలో వలసల కారణంగా చదువుకు దూరమవుతున్నారని, అలాంటి వారిని రెసిడెన్షియల్ స్కూళ్లలో చేర్పించాలని ఆదేశించారు. పాఠశాల విద్యపై ప్రభుత్వం 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని చంద్రబాబు లెక్క. కానీ దానికి తగ్గ రిజల్ట్ కనిపించడం లేదని ఆయన విమర్శ. స్కూల్ పిల్లలకు ఎడ్యుకేషన్ రిపోర్టు కార్డులతో పాటు స్పోర్ట్స్ రిపోర్టు కార్డులు ఇవ్వాలని ఆదేశించారు. For more videos like this, subscribe Big TV channel.